అచ్చంపేట దగ్గర ఉమామహేశ్వరానికి కొండపైకి వెళ్తున్నాం. ఉమామహేశ్వరంకి పైకి వెళ్తున్నాము. కాకపోతే రోడ్డు బాగా మలుపులు ఉంది, సింగల్ రోడ్డు. చాలా డీసెంట్గా ఉంది ఇక్కడ. ఇక్కడ ఈశ్వరుడు కొలువై ఉన్నట్టు. ఈ పక్కకి మొత్తం లోయలాగా ఉంది. చెట్టు పైన చూడండి ఎట్లా నల్లమల్ల అడవుల్లో దట్టంగా ఉన్న ఈ చెట్లతోటి ఉన్న ప్రాంతంలో ఈ ఉమామహేశ్వరం ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయాన్ని పైన పూర్తిగా చెట్లతోటి ఒక గొడుగులాగా కవర్ అయి ఉంది. అందుకోసం ఇక్కడ ఎండ పడటం అలాంటి సమస్య చాలా తక్కువగా ఉంది. అయినా అక్కడ ఈ కొండలు, ఆ చెట్లు, ఆ దారులు అవన్నీ చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. ఇన్ని రోజులు మర్చిపోయిన ఆక్సిజన్ అంతా ఇప్పుడే పీల్చుకోవాలన్నట్టుగా ఉంది. ఎత్తైన కొండలు, దాని మీద ఒక రాయి పరిచినట్టుగా ఉంది. పడిపోతాయా అన్నంత భయం గొలిపెట్టుగా కూడా ఉన్నాయి. బట్ అది ఎప్పటి నుండో అట్లాగే ఉన్నాయి. మన కుడివైపునేమో చాలా ఎత్తైన కొండలు, ఎడం వైపుకు ఏటవాలుగా వెళ్ళి లోయలాగా ఉంది. మధ్యలో వెలిసిన ఈ క్షేత్రానికి ఒక దారిలాగా చేశారు. దాదాపు 10 నుండి 12 ఫీట్ల వెడల్పుతో చేశారు. తర్వాత వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. అయితే మంచి ఎండాకాలంలో కూడా ఈ కనపడే రోడ్డు మీద ఎండ ఉండదట. ఇది అంటే అర్ధచంద్రాకారంగా ఉంటుంది ఇది ఈ కొండ. సో ఇక్కడ ఎప్పుడు నీడనే పడుతుంది. కాబట్టి ఈ కొద్ది దూరం నడిచినా కూడా ఎండ ఉండడం, కాళ్ళు కాలడం, ఆయాసం అట్లాంటిది ఉండదు అని చెప్తున్నారు. చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో వాతావరణం. అందుకోసమే ఈ ఉమామహేశ్వరం టెంపుల్ పరిసరాలన్నింటినీ కూడా పేదవాళ్ళ ఊటీ అని చెప్పేసి అంటారట కూడా. ఈ ఎడం వైపు మెట్లు ఏవైతే ఉన్నాయో అది వ్యూ పాయింట్కి వెళ్తుంది. బట్ మాకు ముందుగా తెలియలేదు అది, అందుకోసం వెళ్ళలేదు. బట్ చాలా బాగుంటుంది దృశ్యం అని చెప్తున్నారు. ఈ మర్రి చెట్టు చూశారు కదండి, ఓడలు భక్తులందరూ కూడా వాళ్ళ కోరికలు తెచ్చుకోవడానికి, మొక్కులు తీర్చుకోవడానికి కట్టేశారు వాళ్ళ ముడుపులన్నీ కూడా. ఏదో చుట్టూ కవర్ చేస్తున్నట్టుగా ఉంది. మనం పైకి ఇప్పుడు పాపనాశనానికి వెళ్తున్నాం. అదిగో ఆ కనపడే దృశ్యం ఏదైతే ఉందో ఆ దారి, అది వ్యూ పాయింట్కి వెళ్తుంది. మేము వెళ్ళలేకపోయాం. అయితే మొత్తం ఉమామహేశ్వర టెంపుల్కి వెళ్ళి వస్తే 600 మెట్లు ఉన్నాయి. దాదాపు 2.5-3 ఫర్లాంగుల ఇది ఉంటుంది. కారు దిగి మళ్ళీ వచ్చేసరికి 600 మెట్లు ఎక్కడం దిగడం చేయాల్సి ఉంటుంది. బట్ మెట్లు చాలా ఎత్తుగా లేవు, చాలా కన్వీనియంట్గా ఉన్నాయి, వెడల్పుగా ఉన్నాయి, ఎత్తు తక్కువగా ఉన్నాయి. కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించదు.
అదిగో కనబడుతున్నదే మనకు శివలింగము. దీని మీద ఎప్పుడు జలధార పడుతూనే ఉంటుంది. దాదాపుగా సంవత్సరం అంతా కూడా జలధార పడుతూనే ఉంటుంది అని చెప్తూనే ఉన్నారు. ఈసారి కొంచెం తక్కువగా అనిపిస్తుంది. పోయినసారి వచ్చినప్పుడైతే చాలా బాగా కనపడ్డది. బట్ ఇప్పుడు కూడా ఉంది, మొత్తానికి కొంచెం పడుతూనే ఉంది. ఈ పక్కనే చిన్న గుండంలాగా ఉంటుంది. ఈ కనపడుతున్న గుంటలోకి కంటిన్యూగా నీళ్లు వస్తూనే ఉంటాయి. నీళ్లు బయటికి ఓవర్ఫ్లో కావు, లోపల నుండి లోపలికే వెళ్ళిపోతాయి. ఈ నీళ్లు చల్లుకుంటే సమస్త పాపాలు పోతాయి అనేది ఒక ప్రసిద్ధి. ఈ కనబడుతుంది కదా రూఫ్, అక్కడి నుండి కంటిన్యూగా కింద శివలింగం మీద నీళ్లు పడేటి. బట్ ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల లేకపోతే కారణం అయితే తెలియదైతే ఇప్పుడైతే కనబడతలేదు. లాస్ట్ టైం చూసాం మేము, చాలా బాగా అద్భుతంగా అనిపించింది. ఇక పరిగెడుతున్నాయి చూడండి. వాటికి ఆహార సమయం అయింది. అక్కడ బెల్ కొట్టారు, అందుకోసమే కోతులన్నీ పరిగెడుతూ ఉన్నాయి. పైన పాపనాశనం వెళ్ళొచ్చాక ఇప్పుడు ఉమామహేశ్వరం శివుడు కొలువై ఉన్న ఆలయానికి వెళ్తున్నాము. అయితే లోపల ప్రధానమైన మూర్తిని మనము వీడియోలు ఫోటోలు తీయకూడదు కాబట్టి ఏ గుళ్ళోనూ తీయము. బట్ మనకు వీలైనంత వరకు కొంచెం హైలైట్స్ ఉన్న ప్రదేశాల్లో వీడియో తీస్తున్నాము. ఇది ప్రధానమైన దేవాలయము ఉమామహేశ్వర టెంపుల్. ఇక్కడ పార్వతీదేవి మహేశ్వరుడి కోసం తపస్సు చేసింది అని చెప్పేసి ప్రసిద్ధి. ఈ నిత్యాన్నదాన సత్రంలో సమయం 12:30 నుండి 2 గంటల వరకు భోజన సదుపాయం చేస్తారు దేవస్థానం వారు. చాలామంది దాతలు ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా తమకు తోచిన విధంగా విరాళాలు ఇస్తుంటారు. అయితే మేము కొంచెం ఆలస్యంగా వెళ్ళాము, దాదాపు క్లోజ్ చేసే టైం ఆ టైంలో వెళ్ళాం. కానీ బట్ చాలా వేడిగా రుచికరమైన భోజనము పెట్టారు. భోజనం చాలా బాగుంది. రిటర్న్ అవుతున్నాము. బ్యాక్ టు హైదరాబాద్ రోడ్ వెళ్ళిపోతున్నాం.